హలో ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన ఉన్న చాలా మంది పిల్లలైతే బెంగళూరులో వాటర్ ఫౌంటైన్ ని చూపించమని అడుగుతూనే ఉన్నారు. సో దీనికోసం నేను గూగుల్లో బాగా సెర్చ్ చేస్తే నాకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. దాని పేరు వచ్చి ఇందిరా గాంధీ మ్యూజికల్ ఫౌంటైన్ పార్క్. ఈ పార్క్ లో వాటర్ ఫౌంటైన్ షో అయితే చాలా బాగుంటుందండి. సో ఈ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది అండ్ ఇంకా అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. Hi everyone, this is Mani and welcome back to my channel. ఇందిరా గాంధీ మ్యూజికల్ ఫౌంటైన్ పార్క్. ఈ పార్క్ బెంగళూరులోని రాజ్ భవన్ రోడ్ లో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్లానిటోరియం కి పక్కనే ఉంటుంది. ఈ పార్క్ ఎంట్రీ టైమింగ్ వచ్చి మార్నింగ్ 10 AM టు 8:30 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. ఎవ్రీ మండే అండ్ సెకండ్ ట్యూస్డే ఈ పార్క్ అయితే క్లోజ్ అవుతుంది. ఈ ప్లేస్ కి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ మెట్రో స్టేషన్స్ చాలానే అవైలబుల్ లో ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తున్నదే బైక్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏనండి. సో చూడండి, ఈ ప్లేస్ పక్కనే ప్లానటోరియం కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఈ ప్లానటోరియం ని కంప్లీట్లీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. రండి ఇప్పుడు ఇందిరా గాంధీ పార్క్ అయితే వెళ్దాం. ఈ పార్క్ లోని మ్యూజికల్ ఫౌంటైన్ షో చూడాలంటే ఎంట్రీ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అడల్ట్స్ కి అయితే 30 రూపీస్ అండ్ కిడ్స్ కి అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. రండి లోపలికి వెళ్ళి ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఎంట్రన్స్ లోనే మనకు బ్యూటిఫుల్ గార్డెనింగ్ ప్లేస్ అయితే కనిపిస్తుందండి. ఈ పార్క్ ని 1995లో ఓపెన్ చేశారు. ఈ ప్లేస్ మొత్తం 17 ఎకరాలలో విస్తరించి ఉంది. ప్రతి రోజు ఈ పార్క్ కి 500 పైగా మంది వస్తూ ఉంటారట. అందుకే బెంగళూరులో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. ఇక్కడ చూడండి, మ్యూజికల్ ఫౌంటైన్ టైమింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ గేమింగ్ ప్లేస్ కూడా ఉంది. రండి వెళ్ళి చూద్దాం. ఈ పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇక్కడ పిక్స్ అండ్ రీల్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడ మొత్తం 406 చెట్లు, 49 మొక్కలు ఉన్నాయట. ఈ పార్క్ లో స్మాల్ గణేష టెంపుల్ కూడా ఉందండోయ్. ఈ పార్క్ లో ఎలక్ట్రిసిటీ కోసం వీళ్ళైతే సోలార్ ప్లాంట్ ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మిలిటరీ వాళ్ళు యూస్ చేస్తున్నటువంటి వాహనాలు, రాకెట్లు కూడా కనిపిస్తాయి. రండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న రాకెట్ వచ్చి మికోయన్ MiG-23. దీనిని రష్యా నుంచి అయితే ఇంపోర్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నది SSBS M10 ట్రక్. ఈ ట్రక్ బోర్డర్ లో ఆర్మీ పీపుల్ వెహికల్స్ నదులు దాటడానికి యూజ్ చేసేవాళ్ళట. ఇక్కడ కనిపిస్తున్నది BTR 60. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది నేల మీద మరియు వాటర్ లో కూడా ప్రయాణం చేయగలదు. ఇక్కడ కనిపిస్తున్నది T-72 అజయ ట్యాంకర్. ఈ ట్యాంకర్ ని బోర్డర్స్ దగ్గర యుద్ధం చేయడానికి యూజ్ చేసేవాళ్ళు.
దీని పక్కనే T90 భీష్మ కూడా ఉంటుంది. బట్ ముందు దానికన్నా ఇది కొంచెం డిఫరెంట్ సైజ్ అండ్ కలర్ తో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ లోనే మనకు మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ షో అయితే జరుగుతుందండి. ఈ వాటర్ ఫౌంటైన్ షో డైలీ 2 టైమ్స్ అయితే జరుగుతుంది. నైట్ 7 o'clock నుంచి 7:30 PM వరకు 1 షో ఉంటుంది అండ్ 8 o'clock నుంచి 8:30 PM వరకు సెకండ్ షో అయితే ఉంటుంది. ఈ ప్లేస్ లో 1000 మందికి సరిపడ్డ సీటింగ్ అయితే ఉందండి. సో మీరైతే అస్సలు భయపడకండి. చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో షో కోసం. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ ఇండియాలోనే ఫస్ట్ కంప్యూటరైజ్డ్ మ్యూజికల్ ఫౌంటైన్ అట. చాలా బాగుంది కదా. రండి వాటర్ ఫౌంటైన్ షోని అయితే చూసేద్దాం. మా వాటర్ ఫౌంటైన్ షోస్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 7:30 అయితే అయిపోయిందండి. సో మేము ఎగ్జిట్ రూట్ నుంచి అయితే బయటకైతే వెళ్ళిపోయాము. ఈ నేషనల్ పార్క్ ఎదురుగానే జవహర్లాల్ నెహ్రూ ప్లానెటోరియం కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ ప్లేస్ ని కవర్ చేద్దాం. మీరు బెంగళూరులో 1 day ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈ ప్లేస్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే దీని పక్కనే మనకు బెంగళూరులో ఉన్నటువంటి బిగ్గెస్ట్ పార్క్ అయినటువంటి కబన్ పార్క్, లాల్ భవన్ చిల్డ్రన్స్ పార్క్, బెంగళూరు అక్వేరియం, విధాన సౌధ అన్నింటినీ 1 day లో అయితే కవర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా బెంగళూరులో ఉన్నటువంటి ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ మ్యూజికల్ ఫౌంటైన్ షోని. మీకు ఈ ప్లేస్ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.